ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన అమూల్యమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వకృపానిధి, ఇదిగో నా ప్రభా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ వారి వారి కుటుంబంలో నాయన ప్రభా నీ కృపగల హస్తాలు తోడుగా ఉంచి, వారి కుటుంబంలో ఏ అవసరత కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, నైనా నీవే వారికి సహాయకుడిగా ఉండి సమస్తమును సమకూర్చి నీ కృపగల హస్తాలతో మీరు నడిపించమని నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట, దినకరన్ అయ్య గారిని ప్రెస్ మీట్ వారు ఆయన అడిగిన ప్రశ్న, అయ్యా, మీ యొక్క సువార్త పరిచర్యలో అనేకమైన అద్భుతాలు చూశారు, అనేకమైన స్వస్థత కార్యాలు చేశారు. మీ ద్వారా దేవుడు చేయించిన ఈ కార్యాలను బట్టి ఇందులో మీరు దేని విషయమై బాగా ఇన్స్పైర్ అయి ఉన్నారు అని ఆ యొక్క ప్రెస్ విలేకరులు ఆయన అడిగితే, ఆయన ఆలోచించకుండా ఏ డౌట్ లేకుండా వెంటనే చెప్పిన ఆన్సర్ ఏంటంటే, స్వస్థపడిన వ్యక్తి కన్నా, చనిపోయి లేచిన వ్యక్తి కన్నా, అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందిన వ్యక్తుల కన్నా నేను బాగా ఇన్స్పైర్ అయినది దేంట్లోనంటే, ఒక పాపి నేను పాపినని తన మనసు మార్చుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు దానికి మించిన ఆనందం ఏముంటుందండి అని అని ఎంతో చక్కని ఆన్సర్ చెప్పారట. నిజమే కదా. ఒక వ్యక్తి మారాలి అంటే, ఒక మారు మనసు పొందాలి అంటే దానికి మించిన స్వస్థత, దానికి మించిన అద్భుత ఆశ్చర్యకార్యం ఇంకేముంటుంది. ఒక మనిషి మారటమే అద్భుతం కదా. మనిషిలో మారు మనసు ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణత నొందుతాడు. అన్ని విషయాల్లో కూడా చాలా గొప్పగా జీవిస్తాడు. సమాజాన్ని మార్చాలంటేనండి, మారు మనసు ప్రక్రియ గురించి తెలియపరిచే వ్యక్తులు ముగ్గురున్నారు. ఆ ముగ్గురు యొక్క వారు ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, వారి యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, వారి మాటల ద్వారా కావచ్చు, సమాజము మార్చబడుతుంది. మొదటిగా మనం చూసినట్లయితే, ఒక మంచి వ్యక్తి, పాపి ఒక మంచి వ్యక్తిగా మారిన తర్వాత అతను చూసి సమాజం మార్చబడుతుంది. రెండోదిగా ఒక మంచి దైవ సేవకుడు, మూడోదిగా ఒక మంచి గృహ నిర్వాహకుడు. ఈ ముగ్గురు సమాజాన్ని మార్చగలరు. మొదటగా మనం చూసినట్లయితే, మంచి వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి తను ఎప్పుడైతే తన హృదయాన్ని మార్చుకొని మారు మనసు పొంది, నేను ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కూడా తప్పులు, నా ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పెట్టి నేను మరలా ఎన్నడా పాపం జోలికి వెళ్ళనని తీర్మానం తీసుకొని ఉన్న వ్యక్తిని చూసి, ఆ వ్యక్తిలో కలిగిన ఆ యొక్క ఆ మార్పుని చూసి అనేకులు మార్చబడతారు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆ వ్యక్తి కుటుంబంలో జరిగిన అద్భుతాలను బట్టి, ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించాడో ఆ వ్యక్తి ద్వారా జరిగిన, ఆ వ్యక్తి చెప్పే మాటల ద్వారా అనేకులు మార్చబడతారండి. ఉదాహరణకు మనం చూసినట్లయితే సమరయ స్త్రీని మనం చూడొచ్చు. సమరయ స్త్రీ జీవితం అంతా కూడా చాలా దారుణమైన జీవితము. ఆమె యొక్క లైఫ్లో యేసుప్రభు వారు ఎప్పుడైతే మరి ఎంటర్ అయ్యారో, ఆయన వచ్చి ఆమె యొక్క జీవితాన్ని ఎప్పుడైతే తెలియపరిచారో, ఆమె పాపములన్నిటిని కూడా ఒప్పుకుంది. ఆమె వెళ్ళి ఊరంతా కూడా నా గురించి ఎంత గొప్పగా చెప్పిన మెస్సయ్య వచ్చాడని చెప్పి మరి ఆమె ఊరంతటిని కూడా దేవుని యొక్క సేవలో నడిపించినట్లుగా మనం చూస్తాం. ఆమెకు జరిగిన విషయాలు క్లియర్గా చెప్పారని సాక్షిగా నిలబడ్డది సమరయ స్త్రీ. ఆ వ్యక్తి ద్వారా మరి ఆ ఊరు మార్చబడలేదా? అలాగా మన ద్వారా అనేకులు మార్చబడాలి. మన యొక్క సాక్ష్యాలే ఒక వాక్యాలు అయిపోవాలి. అటువంటి విధంగా మన గొప్ప వాక్యం బోధించడం అంటే మన సాక్ష్యమే ఒక గొప్ప వాక్యం అవ్వాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. రెండోదిగా మనం చూసినట్లయితే, ఒక మంచి సేవకుడు ద్వారా సమాజం మార్చబడుతుందండి. ఒక సేవకుడు మాదిరికరంగా, సంఘానికి మాదిరికరంగా జీవిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ, సంఘాన్ని ఆదరిస్తూ, సేవకుడు దేవుడు చెప్పే ప్రతి మాటను ఉన్నది ఉన్నట్టుగా
బోధిస్తే ముందు ఆ సంఘము మారు మనసు పొందుతుంది. ప్రతి సంఘంలో కూడా చెడు ఉంటుంది. ఎప్పుడైతే సేవకుడు మాదిరికరంగా ఉంటూ క్లియర్‌గా ఉంటూ దేవుడు చెప్పినట్లుగా గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, మరి ఖండిస్తూ ఎప్పుడైతే వాక్యం బోధిస్తాడో ముందు సంఘము మారు మనసు పొందుతుంది. ఆ తర్వాత ఈ సంఘం వెళ్ళి సమాజాన్ని మార్చగలుగుతుంది. సమాజం మారాలంటే ముందుగా సంఘములో మార్పు రావాలి. సంఘములో మారు మనసు పొందాలి. సంఘమే సమాజాన్ని మార్చగలదు. ఉదాహరణకు పౌలు భక్తుడు తిమోతి కోసం ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవాడు. తిమోతి సేవకుడిగా ఉన్నాడు. యవన పాస్టర్ గారు తిమోతి గారు. ఆయన కొరకు ఎప్పుడు కూడా పౌలు గారి యొక్క వేదన ఏంటంటే, ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 చివరిలో ఉంటుంది. నీవు విశ్వాసులకు మాదిరికరంగా ఉండుము. ఎవరు కూడా నీ మీద ఏలు పెట్టి చూపించే విధంగా నువ్వు జీవించొద్దు. అన్ని విషయాల్లో కూడా అని పౌలు భక్తుడు తిమోతిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాడు. అలాగా సేవకుడు ఎప్పుడైతే డిసిప్లిన్లో ఉంటాడో సంఘం అంతా డిసిప్లిన్ అవుతుంది. ఇదే సంఘంలో నేర్చుకున్నది వారు సమాజంలోనికి వెళ్తారు. ఆ సమాజంని వారు సంఘ విశ్వాసులు మార్చగలుగుతారు. మూడోదిగా మనం చూసినట్లయితే ఒక మంచి గృహ నిర్వాహకుడు, అది తల్లి అయినా, అది తండ్రి అయినా, ఎవరైనప్పటికీ కూడా వారి కుటుంబము నిమిత్తంగా ప్రతి కుటుంబంలో ప్రతి గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలంటే ఆ గృహాన్ని హ్యాండిల్ చేసేవారు ముందు యాజకులుగా మార్చబడాలి. ఆ కుటుంబం నిమిత్తంగా, ఆ సంఘము నిమిత్తంగా, ఆ కోర్టు నిమిత్తంగా, ఆ ఇంటి నిమిత్తముగా, ఆ సంస్థ నిమిత్తంగా దివారాత్రులు ప్రార్థించే వారిగా ఉంటూ క్రమశిక్షణ, దేవుని భయాన్ని నేర్పితే ఆ ఇంటి నుండి, ఆ సంస్థ నుండి, ఆ కోర్టు నుండి వచ్చేవారు వెరీ హోలీ పర్సన్స్గా మార్చబడతారు. అండ్ దైవ భయంతో వారు జీవిస్తారు. వారు సమాజంలో వచ్చి అనేకమైన ప్రాంతాల్లో వాడబడతారు. వారు అక్కడ వేసిన విత్తనము, వారిలో వేసిన విత్తనము అది ఫలించి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఆయా చోట్ల మరి ఆ సంస్థ నుండి, ఆ కోర్టు నుండి, ఆ ఇంటి నుండి వెళ్ళిన వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల్లో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో చేతి పనిలో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు నేర్చుకున్న డిసిప్లిన్, వారు నేర్చుకున్న భయము, వారు నేర్చుకున్న నీతి, వారు నేర్చుకున్న అన్ని ఎవ్రీథింగ్ క్రీస్తు యేసులో ఉన్న ప్రతిదీ కూడా ఆ సంస్థలో నేర్చుకున్న ప్రతిదీ కూడా వారిలో ఇంపాక్ట్ అయి ఉంటుంది. దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వారు దాన్ని రివీల్ చేస్తారు. విన్నవారు అనేకులు మార్చబడతారు. అలాగా వారు నేర్చుకున్న పాఠాన్ని వారు చెప్పక మానరు. వారు కన్నదాన్ని, విన్నదాన్ని వారి యొక్క సంస్థలో, ఆ ఇంటిలో, ఆ యొక్క చర్చిలో, ఆ కోర్టులో నేర్చుకున్నది ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే బోధిస్తూ ఉంటారు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 అంటాడు, దేవుని నానా విధములైన కృపా విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరములను పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారం చేయడి. మీరు దేవుని యొద్ద నుంచి ఏమైతే కృపావరాలు పొందారో దాని నిమిత్తంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీరు వాటిని వెదజల్లండి. వాటి కొరకు మీరు ప్రాకులాడండి, సమాజాన్ని మార్చండి అన్నట్లుగా ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని చూడొచ్చు. మనం విన్నది, కన్నది మానక ప్రకటించే వారిగా ఉండాలి. ఈ ముగ్గురు మంచి వ్యక్తుల ద్వారా సమాజము ఏమవుతుందంటే పాపంలో ఉన్నవారు వెలుగులోనికి ఖచ్చితంగా వస్తారు. చీకటి జీవితంలో ఉంటున్న వారు వెలుగుమయం వారి జీవితంలో కలుగుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పే సాక్ష్యాలు, ఈ ముగ్గురు వ్యక్తులు సమాజానికి ఒక మాదిరికరంగా జీవించే ఒక మంచి నడవడికను చూసి ఓహో ప్రభువును నమ్ముకుంటే ఇలా ఉంటారన్నమాట అని పాపి కూడా మార్చబడతాడండి. పాపి కూడా మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుకుంటాడు, ప్రభువుని అంగీకరిస్తాడు, సమాజంలో ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిగా మార్చగలుగుతాడు, ప్రభువుని అంగీకరిస్తాడు. ఇంతకు మించిన సువార్త ఇంకేముంటుందండి? ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుని అంగీకరిస్తే చాలు, అంతకు మించిన సువార్త మరొకటి లేదు. అటువంటి విధంగా ఈరోజు మనం విన్న వాక్యం ద్వారా మనం ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి సేవకునిగా, ఒక మంచి గృహ నిర్వాహకునిగా మనము సమాజాన్ని మార్చాలి. సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని, చీకటిలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరిని వెలుగులోనికి తెచ్చి క్రీస్తు పాదాల యొద్ద మనం పెడితే ప్రభువే
ఆయన వారి యొక్క హృదయాలను మార్చగలడు. మన ప్రయత్నం మనం చేద్దాం, ప్రభు చేసే కార్యములు ప్రభు చేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.